తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే వ్యూయర్స్. ఇవాళ నేను ఒక కొత్త టాపిక్ చేయబోతున్నాను. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి టాపిక్ నేను మాట్లాడలేదు. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. లూనార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణం ఈ సెప్టెంబర్ 18న జరగబోతుంది. 2024 సెప్టెంబర్ 18న. ప్రతి గ్రహణంకి ఒక విశిష్టత ఉంటుందా? ఇప్పుడు రాబోయే గ్రహణం వల్ల మానవాళి పైన పడబోయే ప్రభావాలు ఎలా ఉంటాయి? ఇవాళ మనం అడిగి తెలుసుకుందాం. కృష్ణమాచార్యులు గారు ఇవాళ మనతో ఉన్నారు స్టూడియోలో. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. జై వీరబ్రహ్మ జై గోవింద బాబజై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, విచిత్రం సంభవించిన, ప్రళయం వచ్చిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కలజ్ఞానులు చెప్పారు, ఇలా జరుగుతుందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. అందులో భాగంగానే బెజవాడ నందున్న కృష్ణమ్మ ఉగ్ర రూపముతోడ ఇంద్రకీలాద్రి పైకెగసేను కనకదుర్గమ్మను ముక్కు వరకు నీట ముంచేనన్న గురుదేవుల యొక్క కాలజ్ఞాన వాక్కు సాక్షిగా మరొక్కసారి బెజవాడ పట్టణం మొత్తాన్ని కూడా, ఆ విజయవాడ ప్రాంగణం మొత్తాన్ని కూడా వరద నీరు ముంచెత్తుతున్నటువంటి మహోగ్రమైనటువంటి భయోత్పాతాన్ని కలిగించేటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ఇప్పటికిప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపోగును ఆ కృష్ణమ్మ తాకుతుందని చెప్పడం కాదు, కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో భయోత్పాతాన్ని కలిగించేటువంటి వరద ముప్పు ఈ విజయవాడ పట్టణానికి పొంచి ఉన్నట్టుగా మనం లెక్కేయచ్చు. ఇప్పటికే అనుకుంటూ ఉన్నాం, అంటే 3-4 దశాబ్దాల క్రితం కూడా ఇంత గొప్ప స్థాయిలో వరద తీవ్రత వచ్చినటువంటి పరిస్థితులు ఆ దాఖలాలు ఎక్కడ కూడా లేవు. సమీపమైన భవిష్యత్తులో జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి కాలజ్ఞానంలోని ఈ వాక్యం నిజంగా నిజమవుతుందేమోనన్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఎంతోమంది ఆర్తనాథలు, విగత జీవులైనటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్తున్నటువంటి తీరు మనసును కలిచివేస్తున్నటువంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఈ కలియుగంలో 5 ఏళ్ళు గడిచినటువంటి మీదట స్వామివారు చెప్తున్నటువంటి అనేక రకాలైనటువంటి కాలజ్ఞాన సూక్తులన్నీ నిజమవుతున్నాయి. మరొక వారు ఈ బెజవాడ కనకదుర్గమ్మ ముక్కుపోగునంటే ఇంతగా కృష్ణానది పరవళ్ళు తొక్కబోతుంది. ఇది సమీపమైనటువంటి భవిష్యత్తులో జరిగేటువంటి సంఘటన, దానికి నాంది ప్రస్తావన కానీ మనం ఈనాడు ఎదుర్కొంటున్నటువంటి వరద ముప్పుగా మనం ఖచ్చితంగా భావన చేయొచ్చు. గురుజీ, గ్రహణం వస్తే ఖచ్చితంగా రాశుల గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఈ గ్రహణాల గురించి మాట్లాడేటప్పుడు ప్లానెట్స్ గురించి మాట్లాడతారు. 7 ప్లానెట్స్, ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్లానెట్ అన్నట్టు మాట్లాడతారు. అదే నక్షత్రాల గురించి మాట్లాడతారు. నక్షత్రాలు కూడా ఫిజికల్గా ఉన్నాయని తెలుస్తాయి. బట్ ఈ రాశులు అనేవి ఎక్కడ ఉంటాయి? వాటి మీద ఇంపాక్ట్ ఏంటి? గ్రహణం ఇంపాక్ట్. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః. 7 రోజులకు సంబంధించి 7 గ్రహాలతో పాటుగా మంగళవారం పూట కేతువుని, రాహుకి ఆదివారం పూట కూడా ఆధిపత్యం ఇవ్వటం వల్ల ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులతో కలిపి మొత్తం 9 గ్రహాలు రాశులు అన్నారు. నక్షత్రాలకు సంబంధించి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాల చొప్పున. ఈ మొత్తాన్ని గుణీకరిస్తే 108 పాదాలతో కూడినటువంటి ఒక నక్షత్ర వ్యవస్థని 12 రాశులుగా ద్వినీకృతం చేశాడు. ఇవి ఎక్కడ కనిపిస్తున్నాయి? కమ్ టు ద పాయింట్. ఇప్పుడు మీ ముందున్నటువంటి కృష్ణమాచార్య అనబడేటువంటి నేను, కృష్ణమాచార్య అనబడేటువంటి నేను బ్రతికే ఉన్నానా? బ్రతికే ఉన్నానా? బ్రతికే ఉన్నారు. ఆర్ యు కరెక్ట్? yes. నా శరీరంలో హృదయం, నా శరీరంలో ఊపిరితిత్తులు, నా శరీరంలో మెదడు ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. ఎలా తెలుస్తాయి? స్కాన్ ఆర్ ఎక్స్రే. మనం స్కాన్ చేస్తే నా శరీరంలో ఎక్కడ డిఫెక్ట్ ఉంది, నిజంగా సంపూర్ణమైన అవయవాలు ఉన్నాయా లేదా చెప్పండి. కృష్ణమాచార్యగా పిలువబడేటువంటి నేను ప్రాణంతో ఉన్నటువంటి ఈ ప్రాణశక్తికి మూలమైనటువంటి అవయవం ఏంటి? ఏ అవయవంలో నా ప్రాణం ఉంది? ప్రాణం ఏ రూపంలో ఉంది? ఎలా ఉంటుంది? మెజర్ చేయగలిగినటువంటి సైంటిస్ట్ కానీ, మెజర్ చేయగలిగినటువంటి పరికరం కానీ, వైద్య వ్యవస్థ కానీ ఈ భూమి మీద ఉందా? లేదు. ప్రాణాన్ని చూసేది లేదు. సో మరి సైన్స్ అది ప్రాణం ఎక్కడుందో చెప్పలేనప్పుడు ప్రాణశక్తి ఉందని మనం ఎట్లా అంగీకరిస్తాం? సో ఇది లేనంత మాత్రం చేత ప్రాణం లేదని కాదుగా. రక్తంలో ప్రాణం ఉంటుంది అనుకుంటే మరి రక్తాన్ని వేరొకరికి డొనేట్ చేస్తున్నాం, ప్రాణం పోతుందా? పోవట్లేదు. హార్ట్లో ఉందనుకుంటే హార్ట్ను కూడా మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం, దాంట్లో కూడా లేదుగా. అంటే శరీరంలో ఏ వ్యవస్థనైనా ట్రాన్స్ప్లాంటేషన్ చేసే పరిస్థితి ఉంది, కానీ ప్రాణశక్తి ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం. ఇలాగే నక్షత్రాలు
ఇలాగే గ్రహాలు, ఇలాగే కొన్ని రకాలైనటువంటి స్థితిగతులు మనకి విజిబిలిటీ లేవని మనం అనుకుంటాం. కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి రహస్యం ఏంటో తెలుసా? రహస్యంగా జరగబడిందే సృష్టి, అదే సృష్టి రహస్యం. కాబట్టి రహస్యంగా జరగబడిందే రహస్యంగా జరగబడిందే సృష్టి, అదే సృష్టి రహస్యం. సో అందుకే మీరు చూడండి, చంద్రుడికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో రిప్రొడక్షన్ సిస్టమ్స్ అన్ని కూడా రాత్రి వేళ జరుగుతాయి. పుష్పాలు వికసించటం, వికసించినటువంటి పుష్పాల్లో పళ్ళు, కాయలు, గింజలు ఇవన్నీ కూడా ఏర్పడటం, ఇవన్నీ కూడా రహస్యంగా జరిగేటువంటి ప్రాసెస్ అన్నీ ఎప్పుడో రాత్రి సమయంలో జరుగుతాయి. ఉదయం చూడగానే పుష్పాలు వికసించి ఉంటాయి, కాయలు ఏర్పడి ఉంటాయి, పళ్ళు ఏర్పడి ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక నిర్ణీతమైనటువంటి సమయంలో ఏర్పడుతుంది. అందుకే రహస్యంగా జరగబడిందే సృష్టి, అలా జరిగిందే సృష్టి. కొన్ని రాశుల మీద దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ 18వ తారీఖు సెప్టెంబర్ మాసం 2024 భారత కాలమాన ప్రకారంగా ఉదయం 6:11 నుండి 10:17 వరకు కూడా ఈ చంద్రగ్రహణం ఉంది. కానీ ఇది భారతదేశంలో కనిపించేటువంటి అవకాశం లేదు. యూరప్, అమెరికా, అంటార్కిటికా లాంటి ఖండాల్లో మాత్రమే ఇది కనిపించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆ రోజు పూర్వభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రాలు, అటు ఫారెన్లో తీసుకున్న, ఇండియాలో తీసుకున్న ఈ నక్షత్రాల్లోనే పౌర్ణమి వస్తుంది. ఆ నక్షత్రాల్లోనే ఏర్పడుతూ ఉంది. కాబట్టి మీనరాశి వారు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో దాన్ని జన్మస్థానం, లగ్నస్థానం, తనుస్థానం అంటారు. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో ఏవైనా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా ప్రొడిక్షన్స్ తీసుకుంటాం. కుంభరాశి, మీనరాశి, మేషరాశి, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చిక రాశుల వారికి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విషయాల్లో గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని మార్పులు ఏర్పడవచ్చు. కానీ అవి పూర్తిగా నెగిటివ్ అవుతాయని కాదు, కానీ దీని యొక్క ప్రభావం కొంతవరకు ఉంటుంది. భారతదేశంలో దీని యొక్క ప్రభావం ఏమాత్రం కూడా ఉండదు. సో ఈ గ్రహణానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో మనం ఎలాంటి చర్యలు చేపట్టవలసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చలిమంటకు మనం దగ్గరగా వెళ్ళాం. ఎంత దగ్గరగా వెళితే దానికి సంబంధించినటువంటి ఎనర్జీ అది ఫైర్ అవ్వచ్చు. మరొకటి మనకు దగ్గరగా ఉన్నప్పుడు రక్షణాత్మకమైనటువంటి చర్యలు మనం చేపట్టచ్చు. మనం టీవీలో చూస్తున్నాం చలిమంటని, దాని ఇంపాక్ట్ మన మీద ఉండేటువంటి సో ఎక్కడో ఖండాంతరాల మీద దాని యొక్క ప్రభావం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి పురజనుల మీద, మన మీద దీని యొక్క ప్రభావం అనేటువంటిది పూర్తిగా లేదు. వదంతుల్ని, మూఢ విశ్వాసాలని, వీటిని కూడా మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 400 సంవత్సరాల క్రితం విశ్వభవితని చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సమాజంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలు త్యజింపచేసి జ్ఞానాన్ని సముపార్జింపజేసి ఏది జ్ఞానం, ఏది విజ్ఞానం చెప్పారు. సో గురుదేవుల యొక్క శిష్య పరివారంగా మేము వీటిని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. చాలా చక్కగా వివరించారు, చాలా గొప్పగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబే.